Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ హెడ్ అయిన శ్రీ లక్ష్మి గారు. సో ఓపీటీ స్టూడెంట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు వినాల్సిన పూర్తి ఎపిసోడ్ ఇది, చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఓపీటీ ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యంగా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు యూఎస్లో, వాళ్ళకి ఎంప్లాయీస్ని క్రియేట్ చేయడానికి, అలాంటి ప్రోగ్రామ్ని రద్దు చేయడం చూస్తుంది అక్కడ గవర్నమెంట్ అనేది వినిపిస్తూ ఉంది. ఈజ్ ఇట్ ఫేక్ న్యూస్ ఆర్ ఈజ్ ఇట్ ట్రూ? అంటే మనకి స్పెక్యులేషన్ నడుస్తుందండి. ఓపీటీ మొత్తానికే తీసేయాలి అన్న న్యూస్ మనకి చోళ్ళల్లో వినిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ ఓపీటీ అనేది స్టెమ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే ఇస్తారండి. 2+1 3 years, టోటలీ 3 years అనేది ఇస్తారు. సో ఆ 3 yearsలో మనకి స్పాన్సర్ దొరికి H1B ఆ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం వింటున్న న్యూస్ ఏంటంటే మొత్తానికి ఓపీటీ అనేది తీసేస్తే, ఇప్పుడు తీస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ రెండు క్వశ్చన్స్ మనం కాన్సన్ట్రేట్ చేస్తే నష్టం వచ్చేసి 100% ఆ కంట్రీకే, అమెరికాకే నష్టం అవుతుంది ఆ స్టెమ్ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఓపీటీ తీసేస్తే. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ డౌన్ అవుతుంది, మనకి వర్క్ ఫోర్స్ అనేది వాళ్ళకి తగ్గిపోతుంది ఓపీటీ తీసేస్తే. సో వాళ్ళకే డిసడ్వాంటేజ్. కాకపోతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే 2+3 ఏదైతే మనకి ఎక్స్టెన్షన్ ఉందో ఓపీటీకి, దాన్ని మేబీ 1 or 2 years షార్టన్ చేసే అవకాశం అయితే మనం చాలా చూడొచ్చు. అట్లాంటి పాజిటివ్ వేలో మనం అనుకోవచ్చు. 3 years బదులు మేబీ 1 year or 2 years ఫర్ ఎలిజిబుల్ అప్లికెంట్స్. అది కూడా అందరికీ వర్తించదు, ఇది ఓన్లీ ఎలిజిబుల్ అవుతేనే మనం ఆ పాత్వేలో వెళ్ళగలుగుతాం. జనరల్గా ఒకసారి మన ఆడియన్స్ యొక్క క్లారిటీ కోసం ఒకసారి ఆ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీకి సంబంధించిన టైం డ్యూరేషన్ ఒకసారి చూద్దాము. హౌ ఓపీటీ డ్యూరేషన్ అండ్ స్టెమ్ ఓపీటీ డ్యూరేషన్, అండ్ వాటిలో వాళ్ళ జాబ్ దొరికితే పరిస్థితి ఏంటి, దొరకకపోతే పరిస్థితి ఏంటి, ప్లీజ్? యా, సో మనకి 3 yearsలో ఏంటంటే స్టెమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్లీ 3 years ఓపీటీ అనేది దొరుకుతుందండి. ఆ 3 years మీకు ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ అన్ ఓపెన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఎనీ ఎంప్లాయర్. అంటే మీ ఫీల్డ్లోనే అనమాట. ఎనీ ఎంప్లాయర్ని మీరు వెతుక్కోవాలి, ఒక ఫుల్ టైం ఎంప్లాయర్ని. పార్ట్ టైం కాదు, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ఎంప్లాయరే దొరకాలి మీకు. ఆ ఫుల్ టైం ఎంప్లాయర్ దొరికినప్పుడు మీరు ఆ ఫుల్ టైం ఎంప్లాయర్ తోటి బాండ్ అయినప్పుడు దట్ విల్ లీడ్ యూ టు ద H1B పాత్వే ఆఫ్టర్ 2 or 3 years. కాకపోతే ఇక్కడ మనకి ఎంప్లాయర్ దొరకలేదనుకోండి ఆ 3 years, ఆబ్వియస్లీ మీకు ఒక 90 days గ్రేస్ అనేది ఉంటుందండి 3 years తర్వాత. ఆ 90 daysలో కూడా మీకు దొరకలేదు అనుకోండి, టోటలీ 3 years + 90 days దొరకకపోతే మీ వీసా ఇట్ విల్ బీ ఎలాప్స్డ్ అనమాట, ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. అదొక కండిషన్ ఉంటుంది దానికి. సో మ్యాండేటరీలీ యూ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎంప్లాయర్ విత్ ఇన్ దట్ టైమ్ ఫ్రేమ్. యా, అండ్ ముఖ్యంగా ఇలాంటి టైంలో వాళ్ళు కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినట్లయితే వాట్ హ్యాపెన్స్? అమెరికాలో ఉన్న కన్సల్టెన్సీ అంటున్నారా? కన్సల్టెన్సీస్ ఏంటంటే వాళ్ళకి టైఅప్స్ ఉంటాయండి. మనకి ఈవీసీ మోడల్లో టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి, ఎంప్లాయ్ వెండర్ క్లయింట్ మోడల్స్లో కన్సల్టెన్సీస్ టైఅప్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మీరు మీ సొంతంగా ఎత్తుక్కునే దానికంటే కన్సల్టెన్సీస్ ఏంటంటే ప్రయారిటైజ్ చేస్తారు మీ అప్లికేషన్స్ అన్ని, ప్రయారిటైజ్ చేసి ఆన్ అ రెగ్యులర్ బేసిస్, ఆన్ అ డైలీ బేసిస్ ఎంప్లాయర్ని రీచ్ అవ్వడము, మీ ప్రొఫైల్ని విజిబిలిటీ చూపించడం కానీ, ఆ పర్టికులర్ అప్లికెంట్ని క్యాలిబర్ని ఎన్హాన్స్ చేయడం కానీ ఇటువంటివి జరిగితే మనకి ఎంప్లాయర్ నుంచి ఈజీగా వచ్చే, అంటే మనకి ఆ డ్యూరేషన్ టైంలో ఏదైతే ఉంటుందో మనకి వర్క్ పర్మిట్ వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. సో చాలామంది మనకి ఓపీటీ ఉన్నప్పుడు అమెరికాలో కన్సల్టెన్సీస్ని డెఫినెట్లీ కన్సల్ట్ అవుతారు. సో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ఒక పద్ధతి ఉంటుంది ఎంప్లాయర్స్కి. మనకు సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు దే విల్ అప్రోచ్ టు ద కన్సల్టెన్సీ which will lead you to like a third party vendor type of a approach. ఓకే మ్యామ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు లాటరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలంటారు? సో అంతకుముందంతా బిడెన్ మనకి ఎప్పుడైతే రూలింగ్లో ఉన్నారో అప్పుడంతా ఏంటంటే ఒక సింగిల్ అప్లికెంట్ వచ్చేసి దే యూస్ టు అప్లై త్రూ లైక్ 10 companies అనమాట. H1B లాటరీ సిస్టంలో మనకి ఒక గూగుల్ దగ్గర నుంచి, ఒక మైక్రోసాఫ్ట్ నుంచి, ఒక అమెజాన్ నుంచి, ఇట్లా 10 applications అనేవి ఒక సింగిల్ అప్లికెంట్ వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి చేయడానికి మనకి ట్రంప్ వచ్చిన తర్వాత అట్లాంటి పాసిబిలిటీస్ అయితే మనకు ఉండవు. సో మనం సింగిల్ అప్లికెంట్, మనం సింగిల్ అప్లికేషన్లోనే వీ హ్యావ్ టు ఫైల్ ఫర్ ద H1B అనేది.
మనం మల్టిపుల్ అప్లికేషన్స్లో మన నేమ్ అక్కడ రిఫ్లెక్ట్ అయిందనుకోండి, డూప్లికేట్ అప్లికేషన్ వచ్చేసిందని చెప్పేసి దే విల్ క్యాన్సిల్ ఆల్ ఆఫ్ ది అప్లికేషన్స్ అండ్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఎగ్జిస్టెన్స్లో పెడతారు. సో అట్లాంటి ఎవరైతే ఇప్పుడు వేసుకోబోతున్నారో H1B, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్లాంటి బ్యాక్ డోర్ అండ్ మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తే నా నెంబర్ ఎక్కువ ఉంటుంది కదా అన్న అపోహలో చాలామంది ఉన్నారు. సో దట్ దే హ్యావ్ టు కట్ డౌన్ అండ్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సజెషన్ ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయర్ దొరికి మీరు H1B వేసుకుంటే ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ ప్రాసెస్. 3-వే ప్రాసెస్ కాకుండా 3-వే ప్రాసెస్లో కూడా మీరు వేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద క్రైటీరియా. ఇప్పుడు మన క్లయింట్ లెటర్ కానీ కాంట్రాక్ట్ లెటర్స్ కానీ క్లయింట్ లొకేషన్ కానీ ఈ వెరిఫికేషన్స్ అన్నీ ఎక్కువ జరగబోతున్నాయండి ఫ్యూచర్ H1B అప్లికేషన్స్లో. క్లయింట్ అంటే పర్సన్ వెళ్ళి అక్కడ ఎంప్లాయర్ ఉన్నారా లేదా అని చెక్ చేసే అవకాశాలు కూడా మనం చూడొచ్చు. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఓపీటీలో ఉన్న వాళ్ళు. ఓకే, సో విన్నారు కదండి రైట్ నౌ ఓపీటీకి సంబంధించిన అప్డేట్స్. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఓపీటీ కింద స్టెమ్ ఓపీటీ కింద ఫారెన్లో ఉండి వాళ్ళు భయపడుతున్నా లేదంటే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నా సరే రైట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ప్యానిక్ అవ్వడం కరెక్ట్ కాదు, దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి H1Bకి సంబంధించి అండ్ అదర్ ఈవెన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా, ఇటువంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటున్నాయి చాలామందికి. ఇలాంటి ప్రాపర్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్తో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు స్పెసిఫిక్గా ఏదైనా సిచ్యువేషన్ మీద డౌట్స్ ఉన్నా యూఎస్ సంబంధించి ఆర్ యూకేకి సంబంధించి ఈవెన్ ఆస్ట్రేలియాకి సంబంధించి అయినా సరే ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా ఎటువంటి కంట్రీకి వెళ్ళి ఎక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ చేద్దాము, లేకుంటే ఎంప్లాయ్మెంట్ పరంగా ఎటువంటి కంట్రీస్ మంచి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే యూకేలో పోలాండ్, జర్మనీ లాంటి కంట్రీస్ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ మరి కొంతమంది ఆస్ట్రేలియా, కొంతమంది యూకే అండ్ some other people looking for US. Most of the people are looking for US definitely. ఇలాంటి ఈ కంట్రీస్ సంబంధించి పూర్తి అవగాహన అక్కడికి వెళ్ళాక ఎటువంటి గైడెన్స్ మీకు ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఎంబసీ కానీ అటువంటి నెట్వర్క్ సపోర్ట్ కానీ అక్కడ ఉండే కన్సల్టెన్సీస్ కానీ అండ్ అక్కడ కంప్లీట్ ఇలాంటి గైడెన్స్ కోసం మీకు ఎటువంటి డౌట్స్నా క్లోజ్ చేయడానికి మ్యామ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా శ్రీలక్ష్మి గారితో మీరు 1-on-1 సిట్టింగ్లో ఓవరాల్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చండి. సో ఇటువంటి ఒక మంచి ఆపర్చునిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.